ఏ కారణం రీత్యా ఈ రోగాలు వస్తున్నాయో తెలుసుకోకపోతే అవి ఎందుకు నివారణ కావట్లేదు అన్నది అర్థం కాదు. అంచేత కారణాలు తెలుసుకోవాలి. మూడో కారణం ఏంటంటే ఆధ్యాత్మిక కారణం. మనకి శాస్త్రాల్లో ఓ వాక్యం ఉంది, ఏంటంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని. పూర్వజన్మలో మనం చేసిన పాపాలే వ్యాధులై పీడిస్తాయి అని చెప్పి పత్రి గారు కూడా చెప్పారు. పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు. అంటే మన రోగాలకి ఒక కారణం మనం అంతకు ముందు చేసినటువంటి పాపాలు. దానివల్లే మనకి ఈ రోగాలు వస్తాయి. అసలు పాపాలంటే ఏంటి? మన వల్ల ఏ జీవికి కానీ ఏ ప్రాణికి కానీ ఏ మానవుడికి కానీ హింస కలిగిన, బాధ కలిగిన, నష్టం కలిగిన, కష్టం కలిగిన దాన్ని పాపం అంటారు.